హాయ్ అండి. ఈరోజు మా మమ్మీ చికెన్ బిర్యానీ చేస్తుంది. ఎలా చేస్తుందో రండి చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేయాలి. బిర్యానీ ఆకు, బిర్యానీ సరుకులన్నీ ఇలాచి, లవంగాలు, బిర్యానీ మొగ్గ అన్నీ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకుని వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి వేయాలి, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, సాల్ట్, పెరుగు. దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకోవాలి. ఎన్ని కావాలంటే అన్నీ ఒక బౌల్లోని వాటరు, బియ్యం అన్నీ వేసి, కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, గరం మసాలా సరుకులు అన్నీ వేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలన్నమాట. చికెన్ పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత రైస్ ఉంది కదా, అది కూడా హాఫ్ బాయిల్ చేసుకొని ఇందులో మిక్స్ చేయాలన్నమాట. పైన లేయర్గా వేసుకోవాలి. ఈ ఉడుకుతున్న హాఫ్ బాయిల్ అయిన రైస్ని చికెన్లో పైన లేయర్లా వేసుకోవాలన్నమాట. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో లేయర్, అలా మొత్తం అంతా రైస్ మొత్తం అలా లేయర్ కింద వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా అవన్నీ పైన వేసుకోవాలి. అలాగే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం లెమన్. ఇది స్టీమ్ బయటికి పోకుండా పైన పిన్తో ఇలాగా మూత క్లోజ్ చేస్తే దమ్ అనేది బాగా పడుతుంది అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇలాగ పిండిని తీసుకొని చుట్టూరు ఇలా క్లోజ్ చేసి పైన ప్లేట్ వేస్తే లోపల ఉన్న స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది అన్నమాట. 10 మినిట్స్ ఇలాగ సిమ్లో పెట్టి మూత క్లోజ్ చేయాలి. దాని మీద వెయిట్ పెట్టాలన్నమాట. కొంతసేపు ఒక 5 మినిట్స్ అలా ఉండాలి. ఈరోజు బిర్యానీ స్టీమ్ పెట్టాం కదా, ఈరోజు పక్కన చికెన్ కర్రీ రెడీ చేస్తున్నాను. చెప్తాను చూడండి. చికెన్ కర్రీ కొన్ని బిర్యానీ హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం. అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు అవన్నీ వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసుకోవాలన్నమాట. కొంచెం కారం, కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలన్నమాట.
కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ అయితే అయ్యింది. పక్కనైతే బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నారు కదా, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ కూడా రెడీ అయిపోయింది. కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే, వేడి వేడి చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ. ఇప్పుడు మా బాబు అయితే పెట్టేసి ఇస్తున్నాను, చూస్తున్నారు టేస్ట్. చికెన్ కర్రీ, చికెన్ దమ్ బిర్యానీ అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుందని చెప్తున్నాడు. చికెన్ కూడా బాగా కుక్ అయింది. టేస్ట్ అయితే బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.